ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఒక తెలుగు స్టేట్స్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే అదొక పండగ. ఈ తెలుగు స్టేట్స్‌లో చేసినట్టు ఏ స్టేట్‌లోని ఫస్ట్ డే ఫస్ట్ షోని ఎవ్వరూ చేయలేరు. ఒక 3 గంటలు ఒక సినిమాలో మనమే హీరో అవుతాం. అక్కడ నవ్వితే మనం నవ్వుతాం. అక్కడ ఏడిస్తే మనం ఏడుస్తాం. అక్కడ కోప్పడితే మనం కోప్పడతాం. సినిమాలో ఎవరికో దెబ్బ తగిలిందని మనం బాధపడతాం. అంతలా కనెక్ట్ అవుతాం మనం మూవీకి. ఎందుకు తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఇంత పిచ్చి? హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ లేజీ లెజెండ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎందుకు తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఇంత పిచ్చి. బేసిక్గా మన ఇంట్లో ఫంక్షన్ అంటే సినిమా, మన లవ్ స్టోరీ అంటే ఒక సినిమా రిఫరెన్స్, మన ఊర్లో గొడవలు కానీ బయట గొడవలు కానీ ఉంటుంది సినిమా ఇన్ఫ్లుయెన్స్. మరి ఎందుకు తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎంత ఇష్టం? మన తాతల కాలం నుంచి మన నాన్నలు ఇప్పుడు వరకు ప్రతి ఒక్కడు సినిమాని ఆదరిస్తూనే వచ్చారు. సినిమా చూస్తూనే ఉన్నారు. లైక్ సీనియర్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇప్పుడు మహేష్ బాబు గారు, బన్నీ అన్న, ప్రభాస్ అన్న, వీళ్ళు అందరూ అంటే ఏ జనరేషన్ మారినా ఎప్పటికీ మారంది ఒకటే, సినిమా. మనం పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచి అన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి, కానీ సినిమా మాత్రం స్టాండర్డ్గా ఎప్పుడూ అలాగే ఉంది. సినిమా అంటే అదొక ఎమోషన్. లైక్ సినిమా అంటే ఏంటి, మనకి మెయిన్గా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ. లైక్ ఎందుకో చెప్తాను చూడండి. ఒక 3 గంటల సినిమాలో మనం హీరో అవుతాం అనమాట. మనకి డైలీ టెన్షన్స్ కానీ, జాబ్ టెన్షన్స్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్ కానీ, ఈ ఈ బాధలన్నీ మర్చిపోయి ఒక 3 గంటలు ఒక సినిమాలో మనమే హీరో అవుతాం. అక్కడ నవ్వితే మనం నవ్వుతాం. అక్కడ ఏడిస్తే మనం ఏడుస్తాం. అక్కడ కోప్పడితే మనం కోప్పడతాం. సినిమాలో ఎవరికో దెబ్బ తగిలిందని మనం బాధపడతాం. అంతలా కనెక్ట్ అవుతాం మనం మూవీకి. ఎందుకంటే తరతరాలుగా వస్తుంది అది. లైక్ మన పాత జనరేషన్స్ దగ్గర నుంచి సినిమా అంటే అది మన నరనరాల్లో ఇమిడిపోయిందనమాట. అంటే మన పాత జనరేషన్స్ నుంచి సినిమాని అలా చూస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. సినిమా మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఎవడైనా బాధ వస్తే సినిమాకి వెళ్దాం అంటాడు. బ్రేకప్ అయితే సినిమా, లవ్ సెట్ అయితే సినిమా, ఏడిస్తే సినిమా. ఏం చేసినా సరే సినిమా అంటే సినిమా. మన తెలుగు వాళ్ళకి సినిమా అంటే అంత పిచ్చి అనమాట. మెయిన్గా చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక సినిమాకి వెళ్తే, లైక్ మగధీర ఎగ్జాంపుల్గా తీసుకోండి. మగధీర సినిమాకి వెళ్తాం, మనం ఒక బాధలో ఉన్నా సరే ఒక్కసారి మూవీకి కనెక్ట్ అయ్యామంటే అక్కడ హీరో గుర్రం మేయించి ఎగిరితే వా అని అరుస్తాం. బాహుబలి కత్తి ఫైట్ చూసి సూపర్ అనుకుంటాం. అంటే మన లైఫ్లో అవేం జరగవు, కానీ ఆ సినిమాలో చూసి అవి మనమే చేసామని ఫీల్ అయిపోతాం. బయటకు వచ్చి ఒక హీరోలాగా నడుస్తాం. నేను పర్సనల్గా ఒక సినిమాకి వెళ్ళానంటే, ఇప్పుడు ఏదైనా ఒక మూవీకి వెళ్ళాను అనుకోండి, అందులో నాకు హీరో అనే కాదు, ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్ ఒక 2 days అయితే నేను బిహేవ్ చేస్తాను పక్కన. నా బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడే తీరు కానీ ఆ క్యారెక్టర్లో మారిపోతుంది అనమాట. అలా నేను ఒక్కనే కాదు, మన తెలుగు స్టేట్స్లో చాలా మందిలో ఉన్నారు. లైక్ మీలో ఎవరైనా ఉంటే నాకు ఏదో కమెంట్ చేసేయండి అనమాట. సినిమా అంటే ఒక ఫ్యామిలీ బాండింగ్. లైక్ ఎలా చెప్తాను చూడండి, మనం ఎన్ని పనుల్లో ఉన్నా సరే మన అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేది ఒకటే, సినిమా. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో చేస్తాం, కానీ నైట్ వచ్చి ఒక మూవీ చూస్తాం పక్కగా. అందరం కలిసి ఫ్యామిలీతో ఒక మూవీ చూస్తాం. ఇప్పుడు పండక్కి బోల్డ్ మూవీలు రిలీజ్ అవుతాయి. ఎప్పుడూ బిజీగా ఉండే అందరూ, ప్రతి ఒక్కడు ఆడి పనుల్లో బిజీగానే ఉంటాడు, కానీ పండగకి మాత్రం ఫ్యామిలీతో పక్కాగా సినిమాకి వెళ్తాడు. అది అంటే ఒక సినిమా మన ఫ్యామిలీ బాండింగ్ని దగ్గరికి చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు అనిల్ రావుడు మూవీస్ ఈ మధ్యలో మన ఫ్యామిలీకి బాగా నచ్చే మూవీస్. అంటే ఇంట్లో వాళ్ళు అది ఏ టైం అయినా, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ షో, సెకండ్ షో, ఏ షో అయినా సరే టైం గురించి ఆలోచించకుండా ఇంట్లో ఉన్న లేడీస్తో సహా అందరూ కలిసి వచ్చి చూసే ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, సినిమా లేకపోతే మనం అసలు ఏమైపోతాం రా, అసలు ఎలా రా అని. ఈ మధ్యలో కూడా చాలా వరకు ఫస్ట్లో పాతకాలంలో టీవీలు ఉండేవి కాదు. అప్పుడు తెరల్లో థియేటర్లో సినిమాలు చూసేవారు. కొన్ని రోజులు టీవీలు వస్తే థియేటర్లు మూసేస్తారా, టీవీలు వచ్చాయి అనుకునేవారు, కానీ మొయ్యలేదు. ఆ తర్వాత మళ్ళీ ఓటీటీలు వచ్చాయి. ఇప్పుడే సినిమాలు మూసేస్తారా అన్నారు, కానీ ఏం జరగలేదు. సినిమా ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. మనకు అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే తెలుగు వాళ్ళకి అదొక సినిమా మాత్రమే. సినిమా అంటే మనకు ఒక ఫెస్టివల్. లైక్ థియేటర్ కల్చర్. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అది ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఎంతమంది ఎగబడతారు. కటౌట్స్ కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, పూజలు చేస్తారు. ఒక సిటీలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒక థియేటర్ దగ్గరకు వచ్చి అక్కడ కలిసి ఫ్రెండ్స్ లాగా అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ సినిమా ఎక్కడెక్కడో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కలుపుతుంది. అలాగా చాలా వరకు చాలామంది
సినిమా వల్ల ఫ్రెండ్స్ అయ్యారు, రిలేటివ్స్ కూడా అయిపోయారనమాట సినిమా వల్ల. సినిమా వల్ల చాలా వరకు మనకు మంచే ఉంది. చాలామంది లైక్ సినిమా నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఫ్యాన్ వార్స్ ఉంటాయి, గొడవలుంటాయి. చాలా వరకు పాలాభిషేకాలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఒక తెలుగు స్టేట్స్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే అదొక పండగ. ఈ తెలుగు స్టేట్స్‌లో చేసినట్టు ఏ స్టేట్‌లోని ఫస్ట్ డే ఫస్ట్ షోని ఎవ్వరూ చేయలేరు. లైక్ ఒక 'మహేష్ బాబు' సినిమా గాని, 'ఎన్టీఆర్' సినిమా గాని, 'అల్లు అర్జున్' సినిమా గాని, 'ప్రభాస్' సినిమా గాని రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉండే వైబు ముందు రోజు నైట్ నుంచే డప్పులు కొట్టుకుంటూ, డీజేలు పెట్టుకుంటూ, కటౌట్లు పెట్టి, పాలాభిషేకాలు చేసి, స్క్రీన్స్ మీద వాళ్ళ ముందు సినిమాల ట్రైలర్స్ గాని, కొన్ని కొన్ని ఎడిటింగ్స్ చేసేయడాలు, థియేటర్‌లో ఎడిటింగ్స్ చేయడాలు చాలా బావుంటదనమాట. లైక్ మనం సంక్రాంతి ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫెస్టివల్ గురించి ఆలోచిస్తే సినిమా అనేది ప్రతి నెల ప్రతి వారం వచ్చే పండగ అనమాట. దాన్ని ఎవ్వరూ మిస్ అవ్వలేరు ఎప్పుడును. మన తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. లాస్ట్‌గా మన తెలుగు వాళ్ళకి సినిమా అంటే కేవలం టైం పాస్ కాదు, అదొక ఎంటర్టైన్మెంట్, అదొక కల్చర్, మన నరనరాల్లో ఉండిపోయిందనమాట. నాకు తెలిసి సినిమా అంటే 3 అవర్స్ ఎస్కేప్ కాదు. మన ఫ్యామిలీ గ్యాదరింగ్స్, మన యాన్సెస్టర్స్, మన హిస్టరీ, మన చరిత్రలు, మన సినిమా. నాకు నాకు తెలిసినంత వరకు ఎవరు ఏ పనిలో ఉన్నా సరే తన ఫ్యామిలీని తీసుకెళ్ళి మరీ హ్యాపీగా చూపించే ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమే. నేను ఈ తెలుగు స్టేట్స్‌లో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ మాకు వచ్చినందుకు. వేరే స్టేట్స్‌లో పోల్చుకుంటే మన దగ్గర ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా వల్ల వచ్చేది ఇంకెక్కడా లేదు. నేను చాలా లక్కీ ఈ సినిమాని ఇంతగా ప్రేమించే స్టేజ్‌లో పుట్టినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే మాత్రం పక్కగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ప్రతి గ్యాంగ్లోని సినిమా అంటే పిచ్చోన్న ఒకడు ఉంటాడు, వాడికి పక్కకి ఇది షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలా కనిపించిందో కమెంట్ చేయండి. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ద లేజీ లెజెండ్స్.